10,000 ఎక్కడి నుంచి అంటే మేడం, మేము లింగంపల్లిలో పనిచేసినప్పటి నుండి గల్లగురిగేసిన మేడం. నేను 5,000 మా ఇంటి పక్క వాళ్ళకి 5,000 అప్పుకిచ్చిన తర్వాత వాళ్ళు 2,500 7,500 మిత్తితో సహా నాకు ఇచ్చేస్తాం. మా మేనమామ, మేము 4 అక్క చెల్లెళ్ళం. మా మేనమామ మా అక్కళ్ళకు ఆ పెళ్ళప్పుడు ఏదో పెట్టిందంటే, మామ మళ్ళీ అందరికి పెట్టినావు కానీ నాకు ఏమి ఇయ్యలేవు కదంటే మా మామ 5,000 ఇచ్చింది. ఆయనకు తెలుసా తెలియదా అది కూడా మామ 5,000 ఇచ్చింది తెలుసా తెలియదు. పొదుపు చేసుకున్నా చెప్తున్నా నీకు 5,000 సంగతి కూడా తెలుసా తెలియదు. నువ్వు చెప్పు నీకు 5,000 సంగతి కూడా తెలుసా తెలియదు. 5,000 సంగతి పక్కకు పెట్టు. అది కూడా ఇట్లానే తెలుసు అతనికి 10,000 సంగతి 7,500 ఇచ్చినప్పుడు నేను లెక్కలు 2,500 అందులోకి వేసుకుంటే 10,000 అవుతాయి కదా. సరే ఓకే అమ్మ, నువ్వు వేరే విధంగా ఏదో తెచ్చుకున్నావు 10,000 కానీ అతనికి నిజం చెప్పలేను. చెప్పలే మేడం. మరి ఎందుకు చెప్పలేను? అతనికి నిజం ఎందుకు చెప్పాలి అంటే ఈయనకు చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే. భార్యాభర్తల మధ్య అట్లాగైతే ఉండదమ్మా. భార్యాభర్త అన్నాక ఒకరికి తెలియకుండా ఒకరు అబద్ధాలు చెప్పుకొని అర్థం అవుద్ది. నీకు ఒకవేళ అతనికి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అతను పట్టించుకోవడానికి అనుకుంటే కనుక నువ్వు అతనితో ఉండకూడదు. అతనితో కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఏం చేసినా చెప్పాలి. మీరు చేసిన తప్పు ఏంటంటే ఇలాగ మీరు అతనికి అర్థం కాదనో అర్థం అవుద్దనో మీరు అతని దగ్గర అబద్ధాలు చెప్పడం వల్లనే అతనికి మీ మీద ప్రతిదీ అనుమానమే. అది తప్ప అనుమానం రావడం తప్ప నాకైనా వస్తుంది. చెప్తా మేడం కూడా చెప్పినా ఈ 10,000 నేను ఇట్లా చిట్టీలో తీసుకుపోయి ఇంట్లోకి ఇప్పుడు అన్ని డబ్బాలు అవి ఇవి కొంటాయి నేను కొననీయడాని అట్లా అబద్ధం చెప్పి ఏదన్నా కానివ్వమ్మా. నువ్వు అబద్ధం అయితే చెప్పావు కదా చెప్పిన మళ్ళీ ఇది ఆ 1 ఆ 2 అన్నది ఉండదు. మనుషుల మీద నమ్మకం పోతే ప్రతిదీ ఇంక అనుమానమే. అది కూడా నీకు చెప్పి చేసిన కదా మేడం. ఫస్ట్ ఇట్లా ఎండి 10,000 వేరేటల దగ్గర తీసుకున్నా. నేను తీసుకొని వెండి తీసుకురానికి మరి పోదాం పా అని అంటే ఆ వేరే వాళ్ళని తీసుకొని పోమని చెప్పి తీసుకొచ్చి. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చా అన్నదే అబద్ధం చెప్పి అతను 10 మంది ముందు పిలిచి అడిగినప్పుడు వాళ్ళు కాదు అన్నారు. వెళ్ళని చెప్పమంటే చెప్పామన్నారు. సో అతను మందు ఊహించుకుంటాడు. నువ్వే కదా దానికి అవకాశం ఇస్తున్నావు, ఆస్కారం ఇస్తున్నావు. అది ఇచ్చిన కదా మరి అదే ఆ రోజు నన్ను నిలదీస్తే దీనికి కూడా సమాధానం చెప్తుంది. ఎవరికి సమాధానం చెప్పావు? ఆ రోజు నీకు 10,000 ఎక్కడి అని ఆ రోజు నిలదీసే పరిస్థితి ఎందుకు వచ్చిందమ్మా? నిలదీసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రతిదానికి ఒక బిగినింగ్, ఒక ఆరంభం ఉంటుందని నేను చెప్పింది ఇదే. నువ్వు చెడు చేసావని నేను అనడంలే. నువ్వు మంచికే చేసినా కూడా నువ్వు చేసిన మంచి నీకు ఎలా చెడుగా వచ్చిందో నువ్వు అర్థం చేసుకో ముందు. అదే నేను నీకు చెప్తున్నా. తర్వాత ఇప్పుడు ఇతను ఏం చేయాలన్నది మనం మాట్లాడతాం. ఇప్పుడు పెళ్ళామన్నాక ఇష్టమైతే ఉండాలి, కష్టమైతే వదిలేయాలి. ఇష్టం వచ్చినట్టు గొడ్డుని బాధనట్టు బాధడానికి ఎవ్వడికి కూడా ఈ ప్రపంచంలో ఎవ్వడికి కూడా ఎంత గొప్పోడైనా కానీ ఎవరికి కూడా రైట్ లేదు. ఇంకేంటి ఆవిడతో ప్రాబ్లం నీకు? అట్లున్నాక ఇప్పుడు మా పెద్ద కొడుకు చిన్న కొడుకు 3వ వాళ్ళు వీళ్ళు చెల్లేసి ఉరిపెట్టి. ఎందుకు ఉరి పెడతారు తమాషా? ఎందుకు? పైసలు అడిగిన రోజు. అవును, నువ్వు ఇష్టం వచ్చినట్టు కొడితే ఊరుకుంటారా? నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టి కెరోసిన్ పోసి ఊరిన నేను తిడుతుంది ఆవిడ. నువ్వు ఏ రోజు నువ్వు ఇంటి గురించి పట్టించుకున్నావు? ఏ రోజు నువ్వు ఇంటి గురించి పట్టించుకున్నావా? సరే, అది ఆవిడ నీకు చెప్పకపోవడం అనేది తప్పే. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కథలు అల్లేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఊహాగానాలు చేసేసుకొని ఆవిడ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తావా? ఇప్పుడు నీ మీద ఆవిడకి 100 అనుమానాలు ఉంటాయి. అప్పుడు ఆవిడ నేను తిరిగేసి కొడితే నువ్వు ఒప్పుకుంటావా? సో నువ్వెలాగనుకుంటున్నావో ఒకటి అర్థం చేసుకో. నీ మనసు ఎలా ఉంటుందో ఆవిడ మనసు అలాగే ఉంటుంది. నీకు ఎలా కోపం వస్తుందో ఆవిడకి కోపం వస్తుంది. నువ్వెలా తిడతావో ఆవిడే తిడుతుంది. ఎందుకు ఆడదైతే తిట్టకుండా ఉండాలా? ఆడవాళ్ళు అయితే మాట్లాడకూడదా? నువ్వు అనుమానించడానికి ఆవిడ ఎలాగ అవకాశం ఇచ్చిందేమో నీకు అర్థమైందా? అతనికి అనుమానం రావడానికి నువ్వు చేసిన తప్పులేంటి అర్థమైందా కదా? ఇప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకున్నారు. కానీ ఇందులో ఒకటి మీ ఇద్దరికి అర్థమైందా? మీ ఇద్దరికి కూడా ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉందన్నది అర్థమవుతుందా? పోనీ విడిపోవాలనుకుంటున్నారా కలిసి ఉండాలనుకుంటున్నారా? కదా, కలిసి ఉండాలి కానీ నా భార్య మంచిగా మారాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఆమె ఏమనుకుంటుంది? ఆమె కూడా అదే అనుకుంటుందా? మేమిద్దరం కలిసి ఉండాలి, నా భర్త మంచిగా మారాలి, నన్ను ఇలా గొడ్డును బాధినట్టు బాధకూడదు, నన్ను ఒక మంచిగా గౌరవించాలి, నాకు మంచి చెడు చూడాలి, నా పిల్లల్ని చూడాలి, అలాగే మీ అత్త మావల మీ అమ్మ నాన్న కూడా ఆమెను గౌరవించాలి. మీరు చెప్పింది విన్నా కదా, వాళ్ళు చెప్పింది విన్నా కదా, అందరు చెప్పింది విన్నా. సరే ఉండు, ఇప్పుడు మీ పిల్లల్ని కూడా పిలుస్తా, వాళ్ళని అడుగుతా.